సూర్యాపేట జిల్లా మునకాల మండలంలోని బారకత్గూడెం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పక్కన ఉన్న ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ స్థానికులు రైతులు ఆరోపిస్తున్నారు. వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన మీడియా ప్రతినిధిని ఓ వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. తాను మాజీ ఎమ్మెల్యే కుమార్నని చెప్పుకుంటూ హెచ్చరించినట్లు కూడా ఆరోపణలు వెలువడ్డాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో 117.975 కిలోమీటర్ నుంచి 118 కిలోమీటర్ వరకు ఫిబ్రవరి నెలలో 500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు మాత్రమే అనుమతి ఉండగా అనుమతి పత్రాల్లో మార్పులు చేసి 5000 క్యూబిక్ మీటర్లుగా చూపించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడిగా పేర్కొంటున్న వేనేపల్లి సతీష్ పేరు వినిపిస్తుంది. అక్రమ మట్టి రవాణా తానే నిర్వహిస్తున్నారని, తాను మాజీ ఎమ్మెల్యే కుమారుడని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ శాఖకు చెందిన ఈఈ, డిఈ, జేఈ స్థాయి అధికారులు ఈ అంశంపై స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు, రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. సంవత్సరాల తరబడి వర్క్ గురించి కాంట్రాక్ట్ గురించి మేము బిల్లులు రాక ఇబ్బందులు పడి అయినా వర్క్ చేసి పబ్లిక్ కోసం ఇన్ని కష్టాలు పడి నెలకి లక్షల ఈఎంఐలు కట్టుకుంటా చేస్తుంటే మీరు వచ్చి పని ఆపండి. మేము ఆపలేదు సార్, పని మీరే బెదిరిస్తారు. నేను బెదిరిస్తున్నాను బాబు, మీరు చేసే పని చెప్తున్నా. ఎవరు మీరు అనడం వేరు, నువ్వు అనడం వేరు. మీరే 10 మంది పోయారు సార్. నేను పోయింది ఒక్కనే, ఇలా 10 మంది పోయారు. నాకు తెలియదు వాళ్ళతోటి. ఈరోజు నేను పోయినా, నేను డిస్టర్బ్ చేయలేదు. సరే మంచిది సార్. మరి పెట్టుబడి పెట్టాలి, కోట్ల రూపాయలు, సంవత్సరాల తరబడి బిల్లులు సార్. ఆగాలి. తమరి పేరు తెలుసుకో. సతీష్ నా పేరు, వేనేపల్లి సతీష్, వేనేపల్లి చంద్రరామరమ్మ. ఓకే సార్. అడ్రస్ కావాలి ఇంటిది? ఓకే సార్. ఇంటి అడ్రస్ చెప్పనా? నెంబరు ఏమవుతుంది సార్, ఏమవుతుందండి. ఇంటికి రా, ఇంట్లో కూడా కెమెరా పెట్టు. సార్ ఇప్పుడు పెట్టేటోళ్ళం సంవత్సరాల తరబడి వర్క్ గురించి కాంట్రాక్ట్ గురించి మేము బిల్లులు రాక ఇబ్బందులు పడి అయినా వర్క్ చేసి పబ్లిక్ కోసం ఇన్ని కష్టాలు పడి నెలకి లక్షల ఈఎంఐలు కట్టుకుంటా చేస్తుంటే మీరు వచ్చి పని ఆపండి. మేము ఆపలేదు సార్, పని మీరే బెదిరిస్తారు. నేను బెదిరిస్తున్నాను. బెదిరియట్లేదు బాబు, మీరు చేసే పని చెప్తున్నా. ఎవరు మీరు అనడం వేరు, నువ్వు అనడం వేరు. మీరే 10 మంది పోయారు సార్. నేను పోయింది ఒక్కనే, ఇలా 10 మంది పోయారు. నాకు తెలియదు వాళ్ళతోటి. ఈరోజు నేను పోయినా, అదే డిస్టర్బ్ చేసి పని నేను డిస్టర్బ్ చేయలేదు. చేసినావు. రోజు ఒకరు పోతారు, పని డిస్టర్బ్ చేస్తారు. సరే మంచిది సార్. మరి పెట్టుబడి పెట్టాలి, కోట్ల రూపాయలు, సంవత్సరాల తరబడి బిల్లులు సార్. ఆగాలి. తమరి పేరు తెలుసుకో. సతీష్ నా పేరు, వేనేపల్లి సతీష్, వేనేపల్లి చంద్రరామరమ్మ. ఓకే సార్. అడ్రస్ కావాలి ఇంటిది? ఓకే సార్. ఇంటి అడ్రస్ చెప్పనా? నెంబరు ఏమవుతుంది సార్, ఏమవుతుందండి. ఇంటికి రా, ఇంట్లో కూడా కెమెరా పెట్టు. సార్
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, ఎమ్మెల్యే కుమారుడు కూడా ఈ అక్రమ మట్టి తవ్వకాల్లో ఉన్నట్లుగా కూడా పేరు వినిపిస్తుంది. దీని గురించి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే తనయుడు వేనేపల్లి సతీష్ రావు అయితే మాట్లాడినటువంటి ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కోదాడ సమీపంలో ఉన్నటువంటి మునగాల మండలం ఇక బరాకత్ గూడెంకి సంబంధించి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టకు మట్టిని తవ్వుతున్నారంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులందరినీ కూడా బెదిరించినటువంటి ఆడియో కాల్ ఒకటి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత కొంతకాలం నుంచి కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి ఎప్పుడు కట్ట తెగిపోతుందని ఆందోళనతో ఆ ప్రాంత రైతులంతా ఉన్నారు. అయితే అదే కట్టకు దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మట్టితో పర్మిషన్ తీసుకొని 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని ఎత్తుతున్నారంటూ స్థానిక రైతులంతా ఫిర్యాదులు చేయడంతో పాటు కొంతమంది అక్కడికి వెళ్ళి ప్రశ్నించారు. దీనికి సంబంధించి వేనేపల్లి చంద్రరావు ఎమ్మెల్యే కోదాడ తనయుడు వేనేపల్లి సతీష్ రావు అయితే ఇక ఇప్పటివరకు అయితే స్థానికులను బెదిరించినటువంటి ఆడియో ఒకటి వెలుగులోకి రావడం అయితే సంచలనంగా మారుతుంది. ఇటు మైనింగ్ శాఖతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎన్ఎస్పీ అధికారులు ఎవరు కూడా అనుమతులు ఇవ్వకుండానే అక్కడ మట్టి ఎత్తుతున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే స్థానికంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గనక గండిపడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి కూడా ఇక పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. గతంలో నడిగొండ ప్రాంతంలో కూడా అదేవిధంగా నడిగూడకు సమీపంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువ 121 కిలోమీటర్ పరిధిలో తెగడంతో 3 నెలల పాటు కూడా నీళ్లు రాకపోవడంతో అక్కడ ప్రాంతం ఉన్నటువంటి లక్షలాది ఎకరాల పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా అక్కడ దవ్వుతున్నటువంటి మట్టి వల్ల కనుక వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో ఎడమ కాలువ గండి పడితే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంత రైతులకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లుతున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరొక వైపుకు గతం నుంచి కూడా కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఇప్పటికే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము, మీరెందుకు పనులను చెడగొడుతున్నారు, ఏమైనా ఉంటే నాతో వచ్చి మాట్లాడినట్టు కూడా ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు కుమారుడు సతీష్ మాట్లాడినటువంటి ఆడియో అయితే వైరల్గా మారుతుంది. ఓవైపుకు రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట మట్టిని తొలగిస్తూ కూడా కాలువ కట్టకు ప్రమాదం పొంచి ఉండే విధంగా కూడా పనులు చేపడుతున్నారంటూ స్థానికంగా ఇప్పటివరకు అయితే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా ఫోన్లో స్పందించడం లేదు. అక్రమంగా ఒక పేపర్ను ఎడిట్ చేసుకొస్తూ 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేందుకు అనుమతి ఇచ్చారంటూ కూడా చంద్రరావు తనయుడు అయితే చెప్తున్నారు. ఇక రాత్రి వేళలతో పాటు పగటి వేళల్లో కూడా దాదాపు 8 జేసీబీలు అదేవిధంగా 30 టిప్పర్లతో కూడా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తూ కూడా ఎడమకట్ట కాలువ తెగిపోయేందుకు వైపుకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా మట్టి తవ్వకాలు ఆపట్లేని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపై వివరణ అడిగేందుకు ఎవరు ప్రయత్నించినా కూడా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక కోదాడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మట్టి మాఫియాకు సంబంధించి ఉన్నతాధికారులు అయితే స్పందించాల్సి ఉంది. ఇక జిల్లా కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లినా కూడా పట్టించుకోకపోవడం అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత ఇలాకాలనే ఇలా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో మట్టి తవ్వకాలు జరుగుతుంటే మంత్రి కూడా పట్టించుకోకపోవడం పట్ల అయితే కొంత అనుమానాలు స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిఈ కావచ్చు, ఈఈ కావచ్చు, ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మైనింగ్ షాప్కు అనుమతులు లేకపోయినా మట్టి అక్రమంగా యథేచ్ఛగా తవ్వుతున్నప్పటికీ కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే చంద్రరావుకు అక్కడ ఉన్నటువంటి పలుకుబడి కారణంగా కూడా ఎవరు అధికారులు అక్కడికి వచ్చేందుకు జంకుతున్నారన్నటువంటి వాదన కూడా తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అయితే ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మానస, అయితే వెంకటరెడ్డి చెప్పండి, ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొడుకున్నారో అతను అంటే 500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు సంబంధించి అనుమతి మాత్రమే ఉందనేసి ఉంది. అంటే 5000 మీటర్లు కూడా దీనికి మార్పు చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏంటి, నిజంగా మార్పు చేశారంటారా? ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవడంతో రైతులంతా కూడా ఆ కెనాల్ ద్వారా పంటలు పండించేందుకు ఓవైపుకు సిద్ధమవుతున్నారు. అయితే 2 రాష్ట్రాల జలవర ప్రధానంగా ఉన్న నాగార్జున సాగర్ కెనాల్లో ఎడమ కాలువ అత్యంత ముఖ్యమైనది. ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా దాదాపు 6.5 లక్షల ఎకరాలకు కూడా ఈ కెనాల్ ద్వారా నీళ్ళు అయితే అందిస్తారు. ఆ కెనాల్కు సంబంధించి 500 క్యూబిక్ మీటర్ల వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియాలో కనుక మట్టిని తవ్వితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిపడే అవకాశం ఉంది. గతంలో కూడా నడిగూడ, మిర్యాలగూడ ప్రాంతాల్లో 2 చోట్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వర్షాకాలంలో గండిపడడంతో 3 నెలల పాటు అక్కడ పంటలకు నీరు అందకపోవడంతో తీవ్రంగా అయితే రైతాంగం నష్టపోయింది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సాగర్ ఎడమ కాలువ పరిధిలో మట్టి తవ్వేందుకు అనుమతులు అయితే ఇచ్చింది లేదు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండానే 5,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇప్పటికే మట్టిని తవ్వారంటూ కూడా స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అడిగినటువంటి స్థానికులను బెదిరిస్తున్నటువంటి ఆడియో కాల్ ఒకటైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను స్థానిక మాజీ ఎమ్మెల్యే చంద్రరావు కుమారుడు సతీష్ను మాట్లాడుతున్నాను, ఏమైనా ఉంటే నాతో వచ్చి మాట్లాడండి, మీరెందుకు అక్కడికి వెళ్ళి పనులు ఆపుతున్నారంటూ కూడా స్పష్టంగా ఆడియోలో అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరిని వివరణ అడిగేందుకు ప్రయత్నించినా కూడా స్పందించలేదు. రైతులకు నష్టం జరిగేటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఆ పొలిటికల్ లీడర్స్కు స్థానికంగా పట్టు అయితే ఉందని స్థానికంగా ఒక విమర్శ కూడా ఉంది. దీంతో ఉన్నతాధికారులు ఎవరు అక్కడికి వెళ్ళడం లేదు. ఆ మట్టి తవ్వకాలకు సంబంధించి ఎక్కడ ఆపడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఉంది. మరొక వైపుకు హుజూర్నగర్ ఎమ్మెల్యే, అదేవిధంగా కోదాడ ప్రాంతంలో ఉన్నటువంటి నేత, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత ఇలాకానే ఇలా మట్టి తవ్వకాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ఎడవకాల పరిధిలో జరుగుతుంటే ఆ మంత్రికి సంబంధించి ఎవరు కూడా అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకపోవడం అయితే పలు అనుమానాలు వ్యక్తం రైతులు చేస్తున్నారు. దీనిపై అయితే ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.